శతాయుధ సంతానం వారసత్వం కలగాలని అగ్నిహోత్రుడికి దండం పెట్టుకోండి. నాయనా, ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూద్దురుగాని. ఓం తచ్చయ్యారా వృణిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. బాబు, మీ దాంపత్యం సుఖంగా వర్ధిల్లాలని అరుంధతి నక్షత్రానికి అక్షింతలు వేసి ఇద్దరూ నమస్కారం చేసుకోండి. అలా పైకి వెయ్యండమ్మా. ఓం హిరణ్యవర్ణాం అయ్యా, ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అప్పగింతల కార్యక్రమం. అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి చేతుల్ని పాలల్లో ముంచి అత్తగారి చేతిలో పెట్టాలి. గొర్రెపిల్లని కసాయివాడి చేతిలో పెడుతున్నట్టు లేదు? అవునక్క, ఆనందబాబు ఆడపిల్లల్ని అపురూపంగా చూసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని పాటలు పడాలో ఏంటో. ఏడుస్తారేమప్పా, అమ్మాజీ కాడ ఉంటే అమ్మ కాడ ఉన్నట్లే. బిడ్డను అమెరికా పంపిస్తాంటారా ఏమి? ఒకే ఊరు కదా, కావలసినప్పుడు వచ్చి చూసుకోండి. పైకి మాత్రం నోట్లో చక్కెర వేసినట్టు మాట్లాడుతుంది. ఇంటికెళ్ళాక ఎన్ని చుక్కలు చూపిస్తుందో ఏంటో. నిజమే, ఆనందబాబు ఊళ్ళో వాళ్ళందరికీ మేలు చేశాడు. కానీ దేవుడు మాత్రం ఆనందబాబుకి అన్యాయం చేశాడు. ఇక్కడే ఉంటే ఎవరేం వాగుతారో తెలీదు. పంతులో, అమ్మా, అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లే కదా?
ఊరి సంప్రదాయం ప్రకారం గుళ్ళో దీపం వెలిగించి వర్జ్యం రాకముందే ఇంటికి తీసుకొని పోవాలా. అందుకే అడుగుతాండా. అమ్మా అయిపోయిందమ్మా, ఇక బయలుదేరొచ్చు. సరే సరే బయలుదేరండప్పా. అన్నయ్య, నా కోడలెక్కడా? నీకు తోడుగా వంటగదిలోకి వచ్చింది కదమ్మా. అప్పుడే బయటకు వచ్చేసింది అన్నయ్య. అదిగో గుమ్మం దగ్గర వాళ్ళ బావ కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఇదిగో కోడలి పిల్ల, నా కొడుకు తిన్నగా ఇంటికే వస్తాడులే కాని ముందు భోంచెద్దురుగాని రామ్మా. నేనేం బావ కోసం చూడడం లేదు. నువ్వు ఎవరికోసం చూస్తున్నావో నీ కళ్ళే చెప్తున్నాయిలే కాని రామ్మా, వచ్చి కూర్చో భోంచెద్దుగాని. అత్తయ్య, నేను వడ్డిస్తాను. చూసావా అన్నయ్య, అప్పుడే నా కోడలు నా చేతిలో గిన్నెని ఎలా లాక్కుంటుందో. అమ్మా కోడలి పిల్ల, పెళ్ళైనాక అన్ని పనులు నువ్వే చేద్దు గాని ప్రస్తుతానికి నేను వడ్డిస్తాను, నువ్వు తిను. అవును బావా, అల్లుడింకా రాలేదేంటి? ఎక్కడికెళ్ళాడేంటి? పెళ్లికి వెళ్ళాడు బావా. పెళ్లికా? పొద్దున అనగ వెళ్ళినవాడు ఇంకా రాలేదేంటి? పెళ్లి చూడడానికి వెళ్ళాడా, చేసుకోవడానికి వెళ్ళాడా? చూసావా బావా, నీ కొడుకు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడు అనగానే నా కూతురు మొహంలో ఎంత కోపం వచ్చేసిందో. ఏదో మాట వరుస కన్నానులేమ్మా. మాట వరుస కూడా అలా అనొద్దన్నయ్యా. నా కొడుకు అలాంటివాడు కాదు. నా కోడల్నే పెళ్లి చేసుకుంటాడు. బాబు మెల్లగా. అమ్మాయి చేయి పట్టుకుని పక్కనే నడుస్తూ వెళ్ళాలి బాబు. చెయ్యి బదులు చెంగిచ్చి బతికిపోయావే. అప్పుడే ఏమైంది? లోపల చాలా ఉంది, రా. రండి లోపలికి పోదాం. అదిగో మీ బావే వచ్చేసాడు. బావొచ్చాడా? ఎక్కడికమ్మా?
అన్నం తిని వెళ్ళు. వద్దు మావయ్య. అన్నం తిను బావా. బావని చూసి బొమ్మలా నిలబడిపోయిందేంటి? పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాడని మాట వరుస కన్నా, కానీ జరిగిన దాని దేవుడు ముందే నా నోట పలికించాడని అర్థమైంది. నీ కొడుకు నీ మాట జవదాటాడు, నా కూతుర్ని కోడల్ని చేసుకుంటాను అని నీళ్లు దారబోసి మరి మాటిచ్చావు కదమ్మా. ఇప్పుడేమంటావు? నీ మాట నమ్మి అనవసరంగా నా కూతురి మనసులో ఆశలు పుట్టించాను. ఇంకా చూస్తావేంటే? రా, రమ్మంటుంటే రా. ఇంకా వీడు నీకు బావంటే సిగ్గు లేకుండా రా. రమ్మంటుంటే రా. ఏంటిది? కళా నిజమా? నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నావా శివ? నిజం పెళ్లి కాకపోతే బొమ్మలు పెళ్లి చేసుకోవడానికి ఒళ్ళేమన్నా పిల్లకాయలు అనుకున్నావా ఏంటి బే? నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఎవరికి ఎలాంటి సందేహము అక్కర్లే. అదేంటి పెద్దమ్మా, ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా అన్నయ్యకి పెళ్లి చేసేసావు? అదంతా పెద్ద కథలే అమ్మే, అదంతా తర్వాత చెప్తానులే గాని ముందు అన్న వదిలికి హారతి తీసుకోరా పో. ఆగు. వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎవరింట్లోకి ఎవరిని అడుగు పెట్టొద్దంటుండవు? ఇంట్లో తింటావు పండుకుంటావు కదా అని నీ ఇల్లు అయిపోయిందనుకుంటావా ఏమే? కాదు, నీ ఇల్లే, కానీ వాడు నా కొడుకు. నీ కొడుకా? ఎట్లా అవుతాడు నీ కొడుకు? కన్నావా ఏమి? మరి నువ్వు కన్నావా? పెంచినా. ఆయాలు కూడా పిల్లల్ని పెంచుతారు, అంత మాత్రాన అమ్మలైపోరు. ఏం కూర్చోండావు? నిజం. వాణ్ణి నేను కనకపోయినా
వాడు నా అక్క కొడుకు. అంటే ఈయన అమ్మాజీ కొడుకు కాడా? తన అక్క కొడుకుని అమ్మాజీ తన కొడుకుని ఎందుకంటుంది? మా అక్క చనిపోతే పసిబిడ్డగా ఉన్న వీడికి అమ్మనవుదామని వీడి అయ్య మీద మోజు పడి పెళ్లి చేసుకున్నావు. ఆస్తికి ఆశపడి చేసుకున్నావు. అమ్మాజీ, తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఉన్న మాట అంటే ఉడుకు ఎక్కువైతాండాదే. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోప్పా. నీ పెండ్లాం పోయినాక ఇది పెండ్లాంగా వచ్చినాదా, లేక ఇది పెండ్లాంగా రావడానికి నీ పెండ్లాం పోయినాదా? నిజమేంటో అబద్ధమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు అమ్మాజీ. ఇదే అబద్ధం నా కొడుక్కి చెప్పి నాకు దూరం చేశావు. అమ్మ ప్రేమను చూపించాలనుకుంటే సవత్తల్లిని చేసి నిలబెట్టావు. పోనీలే, నేను ఎంత సవతి తల్లినైనా నువ్వు ఎంత మాయ చేసి అమ్మ అని పిలిపించుకున్నా నా భర్త రక్తం పంచుకు పుట్టాడు కాబట్టి చట్ట ప్రకారం వాడు నా కొడుకే. వాడికి పెళ్లి చేసే అర్హత నాకే ఉంది. ఎస్, యు ఆర్ రైట్ వదినా. ఏమప్పా, చీకటి పడకముందే సుక్క వేసుకుని వచ్చినావా ఏమి? రైటు లెఫ్ట్ అంటాండావు. గీత గీసి ఒంటి కాలి మీద నిలబెడతా ఏమనుకుంటాండావో? 4 కాళ్ళ మీద నడిచే ధర్మమే ఒంటి కాళ్ళ మీద కుంటుతున్నప్పుడు ఆ ధర్మం వైపు నిలబడే వాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడడంలో తప్పులేదులే వదినా. ఇన్నాళ్ళు ఏం మాట్లాడినా ఉపయోగం లేదులేని మత్తులో ఉండిపోయాను వదినా. ఇప్పటికైనా నిజం మాట్లాడకపోతే ఆ మహాతల్లి ఆత్మ శాంతించదు. ఇదిగో ఈ మహాతల్లి కడుపు తిప్పికి న్యాయం జరగదు. దిగంబరం, ఇంకొక్క మాట నీ నోట్లోంచి బయటకొచ్చినాదనుకో, పెండ్లాం పిల్లలతో నువ్వు బయటికి పోవాల్సి వచ్చాది. నొక్కే, ఇలా అందరి నోర్లు నొక్కేయటం, అందరినీ నీ చెప్పు చేతల్లో పెట్టుకోవటం బాగా అలవాటైపోయింది నీకు. ఇప్పుడు కూడా ఎక్కడ నా మేనకోడలతో నా కొడుకు పెళ్లి చేస్తాను అని, ఎక్కడ నా కొడుకు నీ చెయ్యి జారిపోతాడో అని నువ్వు కావాలని నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసి తీసుకొచ్చావు కదా. ఇప్పుడు అర్థమైనాది మే నీ బాధేందో. పాపం నీ మేనకోడలతో పెళ్లి చేర్చానని మీ అన్నకి మాటిచ్చుండవు. అది కాకపోయేటప్పటికి కాలుగాలిన పిల్లి లెక్క గింజుకుంటాండావు. నా మేనకోడలతో చేస్తానా ఇంకెవరితో చేస్తానా అనేది నీకనవసరం. నా కొడుకు పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో నా చేతుల మీదుగా జరగాలి. నువ్వు చూసిన అమ్మాయితో జరగకూడదు. అదసలు